అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నేటి దీవెన. రచయిత కరబడి సరస్వతి గారు. ఇక కథలోకి వెళితే, హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? సుచిత్ర గొంతు ఫోన్లోంచి చెవుల్లో అమృతం పోసినట్లు వినిపించింది. మంచం మీద పడుకున్న దానిని ఒక్క ఉదుటన లేవబోయాను. ఆ పాటి కదలికకే కళ్ళు తిరిగినట్లయి వెనక దిండుకి చేరగిలపడ్డాను. నేను బాగానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? పర్ఫెక్ట్. మీకు బాగోలేదని మామయ్య ఫోన్ చేశారు. ఏమైందసలు? కోడలు అలా ఆప్యాయంగా అడిగేసరికి నా మనసు ఆర్ద్రమైంది. కంగారు పడకమ్మా, బాగానే ఉన్నాను. నడుస్తుంటే ఆయాసంలా వచ్చి నడవలేకపోయాను. గుండెకి సంబంధించినదేమో అని డాక్టరు ఏవో పరీక్షలు అవి రాశారు, అంతే. మీ అబ్బాయి ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? నిన్న రాత్రైతే సరిగ్గా నిద్ర కూడా పోలేదు. నా మనసు కలుక్కుమంది. అయ్యో, ఎందుకమ్మా? వాడికి చెప్పు, నేను బాగానే ఉన్నానని. చెప్పినా ఆయన కంగారాయనది. నన్ను రమ్మంటారా? వద్దులే సుచి, వాడిని వదిలేసి నువ్వు వచ్చేస్తే వాడికి తిండి అది ఇబ్బంది అవుతుంది. అంతగా అవసరమైతే చూద్దాం. సరే, టెస్టులు అవగానే చెప్పండి. మరి ఏమన్నారో? బై అత్తయ్య. బాయ్ అమ్మా, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుండగా డాక్టర్ దగ్గరకు వెళ్ళిన ఈయన వెనక్కి వచ్చారు. ఎవరూ ఫోన్ అంటూ. సుచిత్ర తను రావాలా అని అడిగింది. ఎందుకులే హడావిడి పెట్టటం, అవసరమైతే ఎటూ తప్పదు. నా మనసులో మాటే ఆయన అన్నారు. బుజ్జిగాడు మా ఒక్కగానొక్క కొడుకు. ఉద్యోగరీత్యా వాళ్ళు చెన్నైలో ఉన్నారు. ఈయన ఇంకా సర్వీసులో ఉండటం వలన మేము హైదరాబాదులో. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాడు. మా కోడలు సుచిత్ర బంగారం. మేమిద్దరం కలిసి బయటికి వెళ్తే తెలియని వాళ్ళు నా కూతురనే అనుకుంటారు. వాళ్ళ అమ్మా నాన్న గుంటూరులో ఉంటారు. నేను అదే అనుకుంటున్నా. వాళ్ళని కంగారు పెట్టేది దేనికి? ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? రేపు పరగడుపుతో వచ్చేయమన్నారు. కావలసినవి సర్దుకోవాలి. నువ్వేమీ కదలొద్దులే. ఏమేమి కావాలో చెప్తే నేను సర్దుతాను. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమి పాపకర్మమో మీ చేత చేయించుకోవాల్సి వచ్చింది. నా పక్కకి వచ్చి కూర్చున్నారాయన. నువ్వు నేను ఒకటి కాదటే పిచ్చిమొహమా? నువ్వు నాకు బాగుండకపోతే చెయ్యవా? నా చెయ్యి పట్టుకొని అడిగారు. నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అలాంటి రోజు రాకూడదు. నా గొంతు వణికింది. నవ్వేశారాయన. పోనీ అలాగే ఆసిద్దాం. ఇంతకీ ఆస్పత్రికి ఏమేం సర్దాలో చెప్పు మరి. హాస్పిటల్లో చేరేటప్పుడు అనుకున్నది వేరు. ఏదో టెస్టులు చేయించుకొని వచ్చేద్దాం అని. కానీ సమస్య అనుకున్నంత చిన్నది కాకపోవటంతో ఆపరేషన్ వెంటనే చేయాలన్నారు డాక్టర్లు. ఈయన బాగా కంగారు పడి బుజ్జికి ఫోన్ చేశారు. వాడు చాలా కంగారు పడ్డాడు. అవునా నాన్న, ఎప్పుడు చేస్తారు ఆపరేషన్? మధ్యాహ్నం 3 గంటలకు. అంత తొందరగానా? అయ్యో, లీవ్ అప్లై చేసే టైం కూడా లేదే. ఆఫీసులో ఇయ్యరండు. ఎలా? ఎలా అంటే నేనేమి చెప్పేదిరా? ఈయన గొంతు వణికింది బాధతో, అసహాయతతో కూడిన చికాకుతో. నేను ప్రయత్నిస్తాను నాన్న, కాకపోతే శుచినైనా పంపుతాను. నా మనసంతా అక్కడే ఉంది, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. వాడి గొంతు రుద్ధమైంది. వింటున్న నాకు అయ్యో పాపం అనిపించింది. ఆయన దగ్గర నుంచి ఫోన్ లాక్కొని అన్నాను, పోనీలే నాన్న, నువ్వు రాలేకపోతే కోడల్ని పంపు. నాకు నువ్వొకటి తనొకటి కాదు. సరే అమ్మా, తప్పకుండా వెంటనే ఫ్లైట్ ఎక్కిస్తాను. వాడి గొంతులో రిలీఫ్ వినిపించింది. 1 గంటలో మళ్ళీ ఫోన్ చేశాడు బుజ్జి. అమ్మా, సాయంత్రానికి దొరికింది. నీ ఆపరేషన్ అయి నువ్వు బయటికి వచ్చేసరికి శుచి నిన్ను రిసీవ్ చేసుకుంటుంది. అలాగే లేరా, నువ్వేమీ కంగారు పడకు. ఆపరేషన్ అవ్వగానే తనే నీకు వివరాలు చెప్తుందిలే. నా కోడలు ఈయనకి తోడుగా వస్తోందని నిశ్చింతగా థియేటర్లోకి వెళ్ళాను. కానీ నేను కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా మా ఆయనే, ఇంకా ఎవరూ లేరు. ఎవ్వరూ. ఏవండి శుచి? నా ప్రశ్నకి ఆయన కళ్ళు దించుకొని జవాబు చెప్పారు. తీరా బయలుదేరే వేళకి ఆ అమ్మాయికి విపరీతమైన తలనొప్పి వచ్చిందట. నన్ను నిరాశ కమ్ముకుంది. పోనీలేండి, అంత తలనొప్పితో ఏమి వస్తుంది? అయినా అంతా బాగానే జరిగిందిగా. ఆయన చెయ్యి నా చేతిలోకి తీసుకుంటూ ఓదార్పుగా అన్నాను. ఎవరికి సర్ది చెప్తున్నావు? నా మనసు చిన్నబుచ్చుకుంటూ ప్రశ్నించింది. నవ్వారు ఆయన దిగుల్ని దాచేసుకుంటూ. వారం తర్వాత కానీ నన్ను ఇంటికి పంపలేదు డాక్టర్లు. అది 1,00,000 జాగ్రత్తలతో. ఇంకా మనిషి సహాయం లేకపోతే అడుగు వేయలేని పరిస్థితి నాది.
బుజ్జి, శుచి రోజు వాళ్ళు రాలేకపోయినందుకు నొచ్చుకుంటూనే ఉన్నారు. శుచికి కూడా పెద్దగా బాగోట్లేదట. వీలు చూసుకొని నేను కోలుకోగానే త్వరలో వచ్చి నన్ను కలకత్తాకి తీసుకువెళ్తామని చెప్పారు. పిచ్చి వెధవ, ప్రాణమంతా ఇక్కడే ఉంది. కోడలు మాత్రం ఎంత బాధపడుతోందో రాలేకపోయానని. నా జబ్బు గురించి అక్కడి డాక్టర్లతో కూడా మాట్లాడాడట బుజ్జి. ఓ 2 నెలలైనా అమిత జాగ్రత్తగా ఉండాలి అన్నారట వాళ్ళు. వెంటనే మళ్ళీ అటాక్ వస్తే కష్టమే అన్నారట. అప్పుడే తెలిసింది నాకు వచ్చింది హార్ట్ అటాక్ అని. అందుకేనా ఆయన అంత డీలా పడిపోయారు అనుకున్నాను. సాయంత్రం హార్లిక్స్ కలుపుతున్నారు ఆయన నా కోసం. మంచం మీద నుంచి లేచే శక్తి లేక పడుకొని ఉన్న నేను పక్క నుంచి ఆయన్ని చూస్తున్నాను. ఎంత చిక్కిపోయారో, చాకిరీతో నలిగిపోయి వడలిపోయారు. ఒక్కసారిగా ఆయన మీద ప్రేమ, జాలి పొంగుకొచ్చాయి. గుండె బరువనిపించింది. ఏమిటి మా పరిస్థితి? నా చూపులు తాకినట్లున్నాయి. నా వైపు తిరిగారాయన. ఏమిటి అట్లా చూస్తున్నావు? ఏమీ లేదు, తల అడ్డంగా తిప్పి అన్నాను. నా అనారోగ్యంతో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, చిక్కిపోయారు కూడా. నా చేత అన్నీ చేయించుకోవలసిన మీరు నా కళ్ళ వెంట నీళ్లు తిరిగి నోట్లో మాట పూర్తి చేయలేకపోయాను. అదేమీ లేదు, పిచ్చి ఆలోచనలు పెట్టుకోక త్వరగా కోలుకో, హార్లిక్స్ తీసుకొని వస్తూ అన్నారాయన. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. తాగుతూ ఉండు, ఎవరో చూసి వస్తాను. నేను హార్లిక్స్ అందుకొని సిప్ చేయసాగాను. హాల్లోంచి ఈయన గొంతు సందడిగా వినిపిస్తోంది. పూర్ణ, బుజ్జి వచ్చాడే అంటూ నాకు ఎక్కడలేని బలము వచ్చేసింది. బుజ్జా, ఒక్క ఉదుటన లేచి హాల్లోకి వచ్చేశాను. ఏరా, ఇదేనా రావటం? ఆపాటి కదలికకే చెమటలు కమ్ముకొచ్చి సోఫాలో కూలబడిపోయాను. బుజ్జి చప్పున వచ్చి నన్ను పట్టుకున్నాడు, హత్తుకున్నాడు. అయ్యో అమ్మా, ఇంత నీరసంగా ఉన్నావేమిటి? ఇలా అయిపోయావేమిటి? వాడి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఇంకెలా ఉంటుందిరా, మనిషి దక్కటమే అదృష్టమన్నారు డాక్టరు. వెర్రి నాగన్నా, ఏమైందిరా? బాగానే ఉన్నాలే. ఇప్పుడేమైందని? టైంకి ఆపరేషన్ చేయటం వలన గండం గడిచిందని డాక్టర్ చెప్పాడులే. నాన్న చెప్పలేదా? ఇంతకీ శుచి ఏది? నా చూపులు గుమ్మం వంక తిరిగాయి ఆశగా. తను గుంటూరు వెళ్ళిందమ్మా. పొద్దున్నే ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మగారికి బాత్రూంలో కాలు జారి బెనికిందట. ఆవిడ ఫోన్ చేసిన దగ్గర నుంచి శుచి బెంగపడిపోయి ఒకటే ఏడుపు. వెంటనే వాళ్ళమ్మను చూడాలని. తనకి ఈ మధ్య ఒకటే వాంతులు. ఏమి తిన్నా ఇమడట్లేదు. అయినా తప్పేదేముంది? అందిన ఫ్లైట్ పట్టుకొని వచ్చేసాము. తనని అక్కడ దింపి అత్తయ్య గారిని అక్కడ నా ఫ్రెండు కృష్ణ ఆర్థోపెడిక్ నీకు తెలుసుగా, వాడికి చూపించి వాడు మరేమీ పర్వాలేదన్నాక ఇంట్లో దింపి నేను కారులో ఇక్కడికి వచ్చాను. శుచి 1 వారం వాళ్ళ అమ్మ దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకొని ఆమెకి కాస్త తగ్గుముఖం పట్టాకే నీ దగ్గరికి వస్తానన్నది. అఫ్కోర్స్ వాళ్ళ అన్నయ్య, వదిన ఇంకా మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారనుకో. అయినా తన ఆతృత తనది. నా గుండె ఎందుకో బరువెక్కింది. నేను రాత్రికి వెళ్ళిపోవాలి, అర్జెంటు పనులున్నాయి. నేనేదో అనేలోగా వాళ్ళ నాన్న, మంచిదిరా, 1 గంట టైం ఉందిగా, వంట చేసేదా? భోజనం చేస్తావా లేక కాఫీ తాగి బయలుదేరతావా అన్నారు. కాఫీ చాలు నాన్న. నేను మళ్ళీ గుంటూరు వెళ్ళి మా అత్తగారిని ఇంకోసారి పరామర్శించకపోతే శుచి ఫీల్ అవుతుంది. పైగా అది అల్లుడిగా నా బాధ్యత కదమ్మా. ఇక ఇటు రావటం కుదరదు. శుచి వెనక్కి రాగానే అమ్మని అక్కడికే తీసుకువెళ్దాం. నువ్వు లాంగ్ లీవ్ పెట్టేయి అన్నాడు బుజ్జి. అయితే అమ్మాయి ఇక్కడికి రాదట్రా? నా మనసులో ఏదో ములుకు గుచ్చుకుంది. అయ్యో, ఎందుకు రాదమ్మా? తిరిగొచ్చేలోగా నిన్ను తప్పకుండా చూసే వస్తానన్నది. శుచికి మర్యాదలు బాగానే తెలుసు. ఇంతకీ మీకు టికెట్లు ఎప్పటికి బుక్ చేయమంటావు? ఈయన నా వైపే చూస్తున్నారు. ఏం జవాబు చెప్తానా అన్నట్లు. ఇప్పుడే వద్దులేరా, నన్ను కాస్త కోలుకొని ప్రయాణం చేసే ఓపిక నాకు ఇంకా రాలేదు. వచ్చాక చూస్తాంలే. నా మాటలకు ఆమోదం కనిపించింది ఆయన మొహంలో. మా ఇద్దరి భావాలు ఒక్కటేగా. అదేంటి నాన్న, మీరు చెప్పండి అమ్మకి అన్నాడు బుజ్జి. తన మాటే నాదీను అన్నట్లు నవ్వారు ఆయన నిండుగా. వస్తాంలేరా నిదానంగా. మరో వారం గడిచాక మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఈసారి వచ్చింది శుచి. రావటంతోటే నన్ను చుట్టేసింది. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. వాళ్ళ మామగారితో దెబ్బలాడింది టికెట్స్ కొననీయనందుకు. ఆనక కాఫీ తాగాక తీరికగా నా మంచం మీద కూర్చొని కబుర్లు మొదలుపెట్టింది. ఈయన అక్కడే కుర్చీలో కూర్చొని మా కబుర్లు వింటున్నారు. అసలు నేను మీ అబ్బాయి కలిసి ఈ వీకెండ్కి వద్దామని ప్లాన్ చేశాం అత్తయ్య.
కానీ ఈలోగా మా అమ్మ పడిందని ఫోన్ రావటంతో అటు వెళ్లాల్సి వచ్చింది. భగవంతుడి దయ వల్ల పెద్దగా ఏమీ కాలేదులే. అయినా నా బాధ్యతగా ఉండి 1 వారం పాటు ఆమెను చూసుకొని వచ్చాను. ఇప్పుడు తను బాగానే నడుస్తోందిలే, హాయిగా తిరుగుతోంది. అవును, మీరేంటి ఇంకా ఇలాగే ఉన్నారు? ఇంత చిక్కిపోయారేంటి? నా దగ్గరికి వచ్చి హాయిగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోండి. ఆ అమ్మాయి ప్రేమలో కపటం లేదు, అది నాకు తెలుసు. అప్రయత్నంగా ఆయన వైపు చూశాను నేను. ఆయన నా వైపే చూస్తున్నారు. చిన్నగా కళ్ళు తిప్పేసుకున్నాను నేను. ఏదో తెలియని అప్రియమైన భావం. అన్నట్లు అత్తయ్య, మీకో కబురు. మీ అబ్బాయి చెప్పారా? బుగ్గల్లో గులాబీలు పూస్తుండగా అడిగింది శుచి. లేదే అంటున్న నాకు చప్పున బల్బు వెలిగింది. ఆ అమ్మాయి సిగ్గుదొంతరలు చూసి ఓపిక చేసుకొని మంచం మీద లేచి కూర్చుంటూ ఏమండోయ్ అన్నాను ఆనందంగా. అడిగారాయన. ఏమిటి పూర్ణ, మనం 3 ఏండ్లుగా ఎదురు చూస్తోందేనా? మా మొహాలలో వెలుగు చూసిన ఆయనకు జవాబుతో పని లేకపోయింది. శుచి లోపలికి వెళ్ళి అక్షింతలు తెచ్చింది దేవుడి మందిరం నుంచి. రండి, అమ్మాయికి అక్షింతలు వేద్దాం. ఆయన వచ్చి నా పక్కన నిల్చున్నారు. దీవించండి అత్తయ్య మామయ్య అన్నది సుచిత్ర. అక్షింతలు కోడలి నెత్తిన వేస్తూ ఇద్దరం అప్రయత్నంగా దీవించాము. సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఇద్దరి మొహాల్లో నవ్వు విరిసింది. అవును మరి, మా బుజ్జి లాంటి కొడుకు కంటే శుచి లాంటి కూతురే పుడితే వాళ్ళన్నా సుఖపడతారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.